మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లాలో యూరియా కొరతపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కథం తొక్కాయి. లక్షట్పేట పట్టణంలోని ఊత్కూరు చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో యూరియా కొరతపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటూ పెద్ద ఎత్తున జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు విజిత్రావు, అలాగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మంచిర్యాల నియోజకవర్గం నుండి నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. అనంతరం ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంత్రి వివేక్ వెంకటస్వామి ఇంటి ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు మంత్రి వివేక్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులతో అంగన్వాడీలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన చేసిన వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న అంగన్వాడీలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో రైతులకు యూరియా కష్టాలు ఇంకా వీడడం లేదు. తాజాగా కోటపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. నెల రోజులుగా తిరుగుతున్నప్పటికీ రైతులు తమకు సరిపడా యూరియా సరఫరా చేయడం లేదంటూ చెన్నూరు కోటపల్లి ప్రధాన రహదారిపై రైతులు, మహిళలు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొమరం భీమాసాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే కాగజ్ నగర్ మున్సిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. పండగ పూట రాష్ట్ర ప్రభుత్వం 4 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే ప్రభుత్వం తమ జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేశారు. కొమరం భీమాసాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని PACS కార్యాలయం ముందు రైతులు ఆందోళన చేపట్టారు. నెల రోజులుగా తిరుగుతున్నప్పటికీ అధికారులు సరిపడా యూరియా సరఫరా చేయడం లేదంటూ రైతులు, మహిళలు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతుల బతుకులు ఆగమయ్యాయి. యూరియా కోసం ఈరోజు కూడా జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల రైతులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తిరుపల్లి ప్రాథమిక సహకార సంఘం ఎదుట ఉదయం 5 గంటల నుంచే రైతులు యూరియా కోసం క్యూ లైన్లో నిలబడ్డారు. ఉదయం 5 గంటలకే రైతులతో పాటు మహిళలు సైతము పట్టాదారు పాసు పుస్తకాలు పట్టుకొని యూరియా కోసము బారులు తీరి కనిపించారు. పోలీస్ పహారాలో యూరియా సరఫరా కొనసాగింది. దాదాపు 1000 మందికి పైగా రైతులు PIC సెంటర్ వద్దకు రాగా కేవలం 400 మందికి మాత్రమే టోకన్లు ఇచ్చి అధికారులు చేతులెత్తేశారు. దీంతో రైతులు తమకు యూరియా కావాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఒక రైతుకు కేవలం 2 బస్తాల యూరియాను మాత్రమే ఇవ్వడంతో రైతులు తమకు సరిపోదని ఒక ఎకరానికి కనీసం 5 యూరియా బస్తాలను ఇవ్వాలని సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. మరోవైపు బేలా మండల కేంద్రంలో సైతం యూరియా కోసము ఉదయం 5 గంటల నుంచే రైతులు బారులు తిరిగి కనిపించారు. వందలాది మంది రైతులు బేలా మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఎదుట క్యూ లైన్లో నిల్చున్నారు. ఉదయం 5 గంటల వరకు నిలబడ్డ తమకు యూరియా బస్తాలు మాత్రం దొరకడం లేదని, ఒక రైతు కేవలం 2 బస్తాలే ఇచ్చి పంపిస్తున్నారని, దాదాపు వందలాది మంది రైతులు యూరియా కోసం క్యూలో నిలబడగా కేవలం సగం మందికి మాత్రమే యూరియా సరఫరా చేసి అధికారులు చేతులెత్తేయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా టీన్యూస్ స్టాఫ్ రిపోర్టర్ సాంబశివరావుపై పోలీసులు పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ TUWJ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఈరోజు ఆందోళన చేపట్టారు. TUWJ రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రంలోని ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ వద్ద జర్నలిస్టులు TUWJ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టులపై కేసులు పెట్టడం తగదని, జర్నలిస్టులపై కేసులు పెడితే తాము దశల వారీ ఉద్యమాలు చేపడతామని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లా టీన్యూస్ స్టాఫ్ రిపోర్టర్ సాంబశివరావుపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళన చేపడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో
టీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు బేతా రమేష్తో పాటు ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ శ్రీనివాస్తో పాటు సీనియర్ జర్నలిస్టు పాల్గొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు ఈరోజు విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. తమకు గత 2 నెలలుగా రావాల్సిన వేతనాలను వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పారిశుద్ధ కార్మికులు విధులు బహిష్కరించడంతో పట్టణంలోని పలు కాలనీలలో ఎక్కడ చెత్త అక్కడే ఉండిపోయింది. చెత్తను తరలించే వాహనాలు మున్సిపల్ కార్యాలయానికే పరిమితమయ్యాయి. అయితే ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ గత 2 నెలలుగా తమకు వేతనాలు రావడం లేని, వేతనాలు చెల్లించే వరకు తమ విధుల బహిష్కరణ కొనసాగుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు రావాల్సిన పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.